కుమార్తె అయినటువంటి వెన్నెల గారు నివాళులర్పిస్తున్నారు. అమ్మ నమస్కారం. అయితే ఆ తల్లిపోయిన దుఃఖంలో అల్లాడుతున్నటువంటి సాయి అరుణోదయ జెండా కింద అది అందించినటువంటి సామాజిక చైతన్యంతో తన గుండెను దిటవు చేసుకున్నాడు. తన దుఃఖంతోనూ సమాజం దుఃఖంతోనూ ఉన్న సంబంధాన్ని వెతుక్కున్నాడు. ముఖ్యంగా దళితులు ఎదుర్కొనేటువంటి అవమానాలు, దుఃఖం, బాధలు, వీటికి తన జీవితానికి ఉన్న సంబంధం సాయికి అర్థమైంది. వాటికి ఒక పరిష్కారాన్ని వెతికే క్రమంలో ఒక ఉద్యమ గాయకుడిగా రూపాంతరం చెందాడు. కానూరి నాగన్నల శిక్షణలో సాయి గాత్రం పదునెక్కింది. పాలమూరు నుంచి సాయి అట్లా ఉద్యమ తరంగాల నుంచి హైదరాబాద్ దాకా వచ్చిండు. తాను పనిచేస్తున్నటువంటి సంస్థ యూ డెమోక్రసీ ఆర్గనైజేషను, ఆ సంస్థలో ఉన్న సమయంలో మరోవైపు తెలంగాణ ఉద్యమం రాజుకున్నది, ఆ ఉద్యమం ఉధృతమవుతున్నది. కానీ తాను ఏ సంస్థతో అయితే ముడిపడి ఉన్నాడో ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ యొక్క అది న్యాయమైన డిమాండ్ అని గుర్తించడానికి కొంత ఊగిసలాడింది. ఆ దశలో చాలా సంఘర్షణను ఎదుర్కొన్నాడు. సంస్థ నిర్ణయంతో సంబంధం లేకుండానే సంస్థ చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. కానీ తన ఆ రాజకీయ ఆర్గనైజేషన్ కంటే ముందే సాయి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత సాయి ఎట్లా పాడిండో మనందరికీ తెలుసు. రాళ్లను సైతం కరిగించి కన్నీరు పెట్టించగలిగినటువంటి గాత్రం సాయి చంద్ది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి బిడ్డల తల్లుల శోకాన్ని పాడిండు సాయి చంద్. ఎవరైతే తమ శరీరాలు కాల్చుకొని తెలంగాణ కావాలని దగ్ధమైపోయారో వాళ్ళ తల్లుల గర్భశోకాన్ని గుండె కరిగే విధంగా పాడిండు సాయి. సాయి పాడుతుంటే మొత్తం సభంతా కూడా కన్నీటిమయమైపోయింది, కన్నీటి సంద్రం అయిపోయింది. ఒక తల్లి శోకార్తి గీతం వలె, ఆ తల్లి ఒక దుఃఖపు వలపోత వలె, ఒక ఆక్రందన వలె ఆ పాట పాడేవాడు. అది మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా. ఈశ్వరా అని ఒక పెద్ద ఆలాపన సాయి చేస్తే అది నిజంగా కూడా ఒక కన్న తల్లి దుఃఖపు ఆక్రందన వల్ల ఉండేది. అట్లా ఆర్ద్రంగా పాడడం, ఆర్తితో పాడడం సాయికి అద్భుతంగా తెలుసు. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే నేను తీసుకువెళ్ళి హరీష్ రావు గారికి పరిచయం చేశాను. ఏ రోజు నేను హరీష్ రావు గారికి సాయి చంద్ను పరిచయం చేశానో కానీ హరీష్ రావుతో సాయి అనుబంధం చాలా గొప్పగా అల్లుకుపోయింది, చాలా ఆత్మీయంగా అల్లుకుపోయింది. అన్నా 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 అని హరీష్ అన్నని అమితంగా ప్రేమించాడు సాయి. ఇప్పుడే నాకు సాయి సహచరి రజని కూడా చెప్పింది, కొడుకు పేరు చరీష్ అని పెట్టుకున్నాడు. చంద్రశేఖర్ రావు గారిలోని చా, హరీష్ లోని రీష్, ఈ రెండు తీసుకొని చరీష్ అని పెట్టుకున్నాడు. అంత ప్రేమించాడు హరీష్ అన్నని, కేసీఆర్ గారిని, టిఆర్ఎస్ అంత ప్రేమించాడు సాయి. తన పిల్లవాడికి పేరు పెట్టుకునేంతగా హరీష్ అన్నని గొప్ప అండగా భావించాడు. కేసీఆర్ గారితో కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు తన వెంట కూర్చోబెట్టుకొని సాయి ఒక ట్యూన్ చెప్పు అంటే సాయి ట్యూన్ చెప్తూ ఉంటే ఆశుగా సారు పాటలు వెళ్ళిన రోజులున్నాయి. ముఖ్యంగా పాలమూరులో కరువు పోయిన తర్వాత ఆ కరువును అధిగమించిన పాలమూరు ఎట్లా పచ్చగా కళకళలాడుతుంది అని, పాలమూరు తల్లి పచ్చని పవిట కప్పుకున్నది అని, చెరువులన్నీ నింపి ఒక జలకళ ఉట్టి పడుతున్న పాలమూరు పచ్చని పైట కప్పుకున్నది అని కేసీఆర్ గారు రాసిన ఆ లైన్ ఎంతో ప్రేమగా పాడేవాడు సాయి చంద్. ఎందుకంటే తను కూడా పాలమూరు నుంచి వచ్చినాడు కనుక.
అట్లా కేసీఆర్ గారితో ఆత్మీయత. సిద్దిపేటకు ఎన్నిసార్లు వచ్చినాడు సాయి చంద్. సిద్దిపేటలో సాయి చంద్ లేని సభ ఉండేది కాదు. ఏ సభ జరిగినా సాయి చంద్ ఉండాల్సిందే. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభలలో సాయి ఎంత అద్భుతంగా నర్తించేవాడో, ఎంత అద్భుతంగా పాడేవాడో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున సాయి ఒక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఎవడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, ఎవడు చెప్పిండురా మీరు తక్కువ జాతోళ్ళమని అని ఒక దళిత గళ గర్జనను వినిపించాడు. ఓ చండ్రనిప్పుల సెగ సాయి గొంతులో ఆ రోజు మనకు అనుభూతమైంది. అంత అద్భుతమైన ప్రదర్శనలతో గొప్ప ముద్ర వేశాడు. సాయి కాంట్రిబ్యూషన్ గుర్తించి, సాయి పార్టీకి చేసిన దోహదాన్ని గుర్తించి కేసీఆర్ గారు తనని ఒక కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవించారు. తొందరలోనే అంతకంటే ఇంకా ఒక గొప్ప పదవిలో సాయి చంద్ను చూడాలని అందరం అనుకున్నాం. ఆ దిశగా కూడా పార్టీలో ఆలోచన ఉంది. హరీష్ అన్న ఆశీర్వాదం కావచ్చు, కేటీఆర్ ఆశీర్వాదం కావచ్చు, కేసీఆర్ గారి ఆశీర్వాదం నిండుగా ఉన్నటువంటి కళాకారుడు, గాయకుడు సాయి చంద్ అద్భుతమైన భవిష్యత్తుని తనకు అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక హఠాత్ సంఘటన, అనూహ్యమైన సంఘటన, ఎవరు ఊహించని సంఘటన. ఓ రాత్రి గుండె నొప్పి వచ్చి మనందరం తెల్లవారి మేల్కొనేసరికి వినకూడని విషాద వార్త విన్నాం. సాయి అనే ఒక శ్రావ్య కావ్యం అర్ధాంతరంగా ముగిసిపోయింది అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా కూడా కన్నీటి సంద్రమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. గులాబీ జెండా గుండెకోతకు గురైంది. అందరూ తరలి వచ్చినారు కేసీఆర్ గారితో సహా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి తనే అయి సాయికి సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించింది. సాయి కుటుంబానికి అండదండగా నిలబడ్డది. ఇవాల్టి వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నది. ఇవాల్టికి ప్రథమ సంస్మరణ వర్ధంతి సభను కూడా తన భుజస్కంధాల మీద మోస్తున్నది. ఈ సందర్భంగా ఇవాళ సాయి తలపుల్ని మనం ఉజ్వలంగా గుర్తు చేసుకోవడం కోసం, సాయి యొక్క స్మృతుల్ని పదిలపరచుకోవడం కోసం, సాయి స్ఫూర్తిని కంటిన్యూ చేయడం కోసం, ఒక ఉదాత్తమైన, ఉన్నతమైన, ఆదర్శవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణం కోసం సాయి మనకు ఒక ప్రేరణగా నిలుస్తాడు. సాయి పాట ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు సాయి చంద్ సంస్మరణలో ఒక పాటల సీడీ తీసుకురావడం జరిగింది. అట్లాగే సాయి సంస్మరణ సంచికని వెల్చాల కొండలరావు గారు వెల్చాల కొండలరావు గారు ఒక సంస్మరణ సంచికను తీసుకొచ్చారు. నిజాన్ని వెల్చాల కొండలరావు గారు ఆయన చాలా సాంప్రదాయకమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు. ఆయన కూడా సాయి చంద్ ప్రదర్శనల్ని టీవీ ముఖ్యంగానే చూశాడు. పరిచయం కూడా లేదు ఆయనకి. కానీ ఆయన కూడా ఎంతో ప్రేమతో సాయి మరణానంతరం ఒక అద్భుతమైనటువంటి సంస్మరణ సంచికను తీసుకొచ్చారు. దాని పరిచయం కూడా ఈ సభలో చేస్తాం. ఇప్పుడు సాయి చంద్ సహచరి రజని సాయి స్ఫూర్తిని ఇప్పుడు మనతో పంచుకుంటుంది. అమ్మ